ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనం కీర్తన 46 అధ్యాయము 1 వచనం నేను చదువుతాను. నేనైతే హిందీలో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. परमेश्वर हमारा शरण स्थान और बल है, संकट में अति साहस से मिलने वाला सहायक है. దేవుడు నాకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడై ఉన్నాడు అని వాక్యంలో ఇలా రాయబడింది. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया है, धन्यवाद देते हैं. पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे और वचन भी प्रभु जी बोलने के लिए सहायता और मदद करे. पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को प्रभु जी मैं सुना सकूं. प्रभु जी सहायता और मदद करे, लोग इंकरेज हो सके, प्रभु यीशु मसीह को जान सके. प्रभु जी सहायता और मदद करे. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. కీర్తన 46 వచనంని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. అంటే దేవుడే మనకి ఆశ్రయము దుర్గము. ఆపత్కాలంలో, కష్టంలో, దుఃఖంలో, బాధల్లో ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనందరికీ ఈ వాక్యము తెలుసు. చాలాసార్లు మనం ఈ వాక్యంని మనము చదివి ఉంటాం, కానీ కొన్నిసారేమో వాక్యం మనకి అర్థం కాదు. కొన్నిసార్లు ఒకవేళ దేవుడే ఈ వాక్యంని మనకి అర్థమయ్యేలాగా చేయాలని అనుకుంటే అప్పుడే అది అర్థమవుతుంది. లేకపోతే ఆయన దేవుడు ఏర్పరచుకున్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైనా సరే కానీ మార్నింగ్ కానీ మనం లేచినప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు, కానీ వాక్యం ఎప్పుడైతే మనం టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చర్చిలో కానీ విన్నప్పుడు ఒకే ఒక ప్రార్థన అయి ఉండాలి. ప్రభువా, నాకు ఆత్మీయ జ్ఞానమి, ఆత్మీయ తెలివిని, ఆత్మీయ కళ్ళను తెరువు అని మనం ప్రార్థన చేసుకోవాలా. ఎందుకంటే వాక్యం మనం వస్తే మనం చదివేస్తాం, కానీ దేవుడు మనతో మాట్లాడాలా అంటే మనకి ఆత్మీయ కళ్ళు తెరవబడాలా. అదే మన ప్రార్థన ఉండాలా. ప్రభువా, నాకు ఆత్మీయ కళ్ళుని తెరువు, నేను ఆ వాక్యంని అర్థం చేసుకోవాలా, విన్నప్పుడు అర్థం చేసుకోవాలా, చదివినప్పుడు అర్థం చేసుకోవాలా అని ఇదే మనం ప్రార్థన చేసుకోవాలా. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన మనకి సహాయం కూడా చేస్తాడు. అయితే ఈ వాక్యం మనం చూస్తున్నాము. కీర్తన 46 వచనంలో ఇలా రాయబడింది, దేవుడు మనకి ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. అంటే ఫస్ట్ వచనంలో ఏం రాయబడిందంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు. అంటే దేవుడు ఆశ్రయము అంటే ఏంటిది? అంటే మనం ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఒకవేళ కష్టము, బాధ, దుఃఖం ఉన్నామనుకో, మనం ఉండే ప్లేస్లో ఉండబుద్ధి కాదు. మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడైనా వెళ్ళిపోతే బాగుంటుంది అని. కానీ ఎక్కడ వెళ్ళిపోవాలా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఆ కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఆరోగ్యం చెడిపోవడం ఇదంతా మనకు ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాను. అంటే నా దగ్గరికి రండి. సేఫ్ ప్లేస్ ఒకవేళ ఎక్కడైనా ఉంది ఈ లోకంలో అంటే అది దేవుని సన్నిధిలోనే మనకి ఆ సేఫ్ ప్లేస్ దొరుకుతుంది. అందుకే దేవుడు నీ దగ్గర, నా దగ్గర కోరుకున్నది ఒకే ఒకటి ఏంటంటే మనము మన సేఫ్ ప్లేస్కి పోవాలా, ఆశ్రయం దగ్గరికి పోవాలా. ఆ ఆశ్రయం మనకి ఏడ దొరుకుతుంది అంటే మన యేసయ్య దగ్గరికి దొరుకుతుంది. యేసయ్య నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఆయన ప్రాణంని ఇచ్చేసిండు, రక్తాన్ని కార్చిండు. ఆయన ఆ రక్తం ద్వారా మనకి కడిగి శుద్ధిని చేసిండు. ఆ రక్తం ద్వారానే మన పాపాలని కూడా ఆయన క్షమించేయండు. ఆయన బిడ్డల్లాగా మనల్ని చేసుకున్నాడు. అందుకే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకునేది ఒకటే ఒకటి, మనం యేసయ్య దగ్గరికి తిరిగి రావాలా. ఎందుకంటే ఆయన మనకి ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు. అంటే మన బలమై ఉన్నాడు. మనకి బలం ఏడ దొరుకుతుంది? మనం యేసయ్య సన్నిధిలో మనకి దొరుకుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చిన్న పిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి బాధ కానీ
భయం అనిపిస్తే వెంటనే పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. పేరెంట్స్ వాళ్ళని పట్టుకుంటే ఎత్తుకోగానే వాళ్ళు ఎంతో సేఫ్గా వాళ్ళు మనసులో అనుకుంటారు, అబ్బా నేను చాలా సేఫ్గా ఉన్నాను అని. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటారంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ నా పేరెంట్స్, వీళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వీళ్ళే నా బలం అని ఆ పిల్లలకి తెలుసు. అలాగే మన దేవుడు కూడా, మన తండ్రి యేసయ్య నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు మనం మురకాల్సింది ఎక్కడెక్కడో కాదు, మనము మన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా, మోకరించాలా, బైబిల్ చదువుకోవాలా. అదే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్తి కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్తి కాలం అంటే ఏంటిది? కష్టం, బాధ, దుఃఖం, ఆరోగ్యం బాగలేకపోతే అలా ఉండడం ఆపత్కాలం. ఆపత్కాలంలో మనకి ఏం గుర్తొస్తుంది? ఎప్పుడైనా ఆపత్తి వచ్చిందనుకో, మనకి కష్టం, బాధ వచ్చిందనుకో, వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంది తెలుసా? ఎవరన్నా తెలిసిన వాళ్ళు గుర్తొస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరెవరు గుర్తొస్తారు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు గుర్తొస్తారు, బంధువులు గుర్తొస్తారు, అన్నలు గుర్తొస్తారు, తమ్ముళ్ళు గుర్తొస్తారు, మనకి మన స్నేహితులు గుర్తొస్తారు, అమ్మ నాన్న గుర్తొస్తారు. అరే వీళ్ళు మనకి సహాయం చేస్తారు కదా అని. కానీ కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే వాళ్ళందరినీ మనం తలుచుకుంటాము, వాళ్ళందరూ మనకి సహాయం చేయాలని మనం కోరుకుంటాం. మళ్ళీ వాళ్ళ గురించి మనం ప్రార్థన కూడా చేస్తాం. మనం ఆపత్తులో ఉన్నాము, మనకి ఎవరైనా ఆదుకుంటే బాగుంటుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సహాయం దొరుకుతుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి. కానీ కొన్నిసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు ఏది కూడా దొరకదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మనకి దేవుడు సహాయం అందేలాగా చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనకి సహాయం అందకుండా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నిరాశపడొద్దు, బాధపడొద్దు. మీకు సహాయం అందలేదు అంటే, ఎందుకంటే మీకు సహాయం అందలేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని వదిలేసిండు, మిమ్మల్ని ప్రేమిస్తలేడు, మిమ్మల్ని పట్టించుకుంటలేడు అని అర్థం కాదు. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన ఆపత్ కాలంలో నమ్మదగిన దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే ఆపత, కష్టం వచ్చినప్పుడు వెంటనే మనకు వచ్చే గుర్తేంది? అందరు గుర్తొస్తారు. కానీ కొన్నిసార్లు మనము దేవుణ్ణే గుర్తు చేసుకోం. ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మన కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు, ఆపత్కాలంలో మనం గుర్తు చేసుకోవాల్సింది మనిషిని కాదు, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలా. దేవుడు ఆ పరిస్థితిని ఎందుకు రాణిస్తాడు మనకి ఎవ్వరు సహాయం చేయకుండా? ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే మనం ఆపత్కాలంలో మన నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఆయన దగ్గరికి రావాలా, ఆయన సన్నిధికి రావాలా. ఆయననే మనకి సేఫ్ ప్లేస్ అయి ఉన్నాడు, ఆయననే మనకి బలమై ఉన్నాడు. అందుకే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఒకే ఒకటి, నా పిల్లలు తిరిగి వచ్చేయాలా. ఎలా అయితే తండ్రి పిల్లలు ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతాడో తండ్రి కోరిక ఒకటే ఉంటుంది, నా పిల్లలు తిరిగి నా దగ్గరికి రావాలా. అలాగే మన యేసయ్య కూడా నీ గురించి, నా గురించి కూడా ఇదే కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఇంకొకరి మీద ఆశపడొద్దు, వాళ్ళు సహాయం చేస్తారని. నా పిల్లలు నా దగ్గరికి రావాలా సహాయం కోసం, ఎందుకంటే నేనే వాళ్ళకి సహాయకుడు అవుతాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఇలా రాయబడింది, కీర్తన 46:1, దేవుడు మనకి ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు. ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు మనము ఆపత్ కాలంలో ఎవరెవరికో నమ్ముకుంటాం, ఎవరెవరో చేస్తారో అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము ఆశయము నిరాశ అయిపోతుంది. అయ్యో వీళ్ళు సహాయం చేయలేదు అని మనం బాధపడుతూ ఉంటాం. అరే వీళ్ళు మనకి ఏం చేయలేకపోయినారు అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆపత్ కాలంలో నమ్మదగిన దేవుడు నేనే అని. ఒకవేళ కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు మనిషిని నమ్ముకున్నారా?
ఆశ ఆశపడ్డారా వాళ్ళు మనకి సాయం చేయాలా? ఒకవేళ నిరాశ అయిపోయినారు అంటే, మనుషులను నమ్ముకుంటే ఆశ నిరాశ అయిపోతుంది, కానీ దేవుని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మనము నిరాశపడం. ఎందుకంటే ఆయన మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కష్టంలో, బాధల్లో, ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోలేదా? ఎవరు నీ దగ్గరికి రాలేదా? ఎవరు నీకు సహాయం చేయలేదా అంటే భయపడే అవసరం లేదు. అరే ఎవరు లేరు అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఎలా అయితే వాళ్ళు సహాయం చేస్తారు అని ఫుల్గా నమ్మినవో అలాగే నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా బలమై ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆపత్కాలంలో ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆపత్కాలంలో ఆయన నన్ను ఎత్తుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని దగ్గరకు వస్తాడో దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేసి నిన్ను బాగా చేస్తాడు. నీ కష్టం నుంచి బయటికి తీసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ప్రార్థన ఈ సంవత్సరం దేవుడు విన్నాడు, వాళ్ళకి సహాయం చేసిండు. కానీ చాలామంది ప్రార్థన ఇంకా వినలేదు, దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు. ఎవరికైతే దేవుడు ప్రార్థన వినలేదు, సహాయం చేయలేదు అని అనుకుంటున్నారేమో, దేవుడు మనల్ని మర్చిపోయిండు, దేవుడు మనల్ని వదిలేసిండు అనుకుంటున్నారేమో. కానీ అంత రాంగ్ ఆలోచన. వాక్యం చెప్తుంది మనకి, ఎందుకు దేవుడు ప్రార్థన వినలే, ఎందుకు సహాయం చేయలేదంటే, నువ్వు ఇంతవరకు మనుషులని నమ్ముకొని ఉన్నావు, ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుని గురించి ఎదురు చూడు. దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో దేవుడు మన కోసం సహాయకుడిని పంపిస్తాడు. ఆయన మనకి సహాయాన్ని చేస్తాడు. ఆయనని మనకొచ్చి ఆదుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడిని దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకునేది ఒకే ఒకటి, మన మనుషుల మీద కాదు కానీ దేవుని మీద నమ్మకంగా ఉండాలా. నా దేవుడు నా సహాయకుడు అని నమ్మి ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఇలా రాయబడింది, దేవుడు మనకి ఆశ్రయము, దుర్గము ఉన్నాడు. మనకి అన్నిటికంటే మంచి సేఫ్ ప్లేస్ ఒకటి ఉన్నది అంటే అది దేవుని సన్నిధి. నాకు వీళ్ళు బలం ఇస్తారు, వీళ్ళు సాయం చేస్తారని నమ్మి రావద్దు. దేవుడే నా బలమై ఉన్నాడు, దేవుడే నా శక్తి అయి ఉన్నాడు అని ఇది ఒక్కటి మాత్రం నమ్మాలా. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. కష్టంలో, బాధల్లో మనుషుల్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు మోసం చేస్తారు, ఏదో ఒక రోజు ఆశ నిరాశ అవుతుంది, ఏదో ఒక రోజు వాళ్ళు సహాయం చేయకుండా ఉంటారు. కానీ ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడిని నేనే అని చెప్తున్నాడు మన యేసయ్య. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మన దేవుడు కోరుకునేది ఒకే ఒకటి, మన ఆశ్రయము, దుర్గమై ఉన్న దేవుడు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుని దగ్గరికి మనం రావాలా, ఆయన సన్నిధికి రావాలా, ఆయనని మనం ప్రేమించాలా, ఆయన వాక్యంని మనం నమ్మాలా. ఎప్పుడైతే ఇదంతా మనం చేస్తామో దేవుడు మనకి సహాయకుడు అయి ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడై ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీతో నాతో దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కష్టంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఆరోగ్యం బాగలేదా, ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, ఎవరు నన్ను చూస్తలేరు, ఎవరు నాకు సహాయం చేస్తలేరు అని నువ్వు అనుకుంటున్నావా? నిరాశగా ఉన్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనుషుల దగ్గరికి పోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు. వాళ్ళ దగ్గర పోతే, వాళ్ళని నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఆశ నిరాశ అయిపోతుంది. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి ఒకవేళ మనం పోయినామనుకో, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు మనకై ఉన్నాడు. ఆయన నువ్వు ఆపత్కాలంలో వచ్చి నమ్మదగిన దేవుని దగ్గరకు వస్తే దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఒకళ్ళు నాకు సహాయం చేస్తలేరు అని నువ్వు బాధపడుతున్నావా? ఏం బాధపడవద్దు. ఎందుకంటే ఒకళ్ళు నిన్ను సహాయం చేస్తలేరు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు విశ్వాసంతో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మకంతో రావాలా అని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. కీర్తన 46:1 అందులో ఇలా రాయబడింది, దేవుడు నాకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనుషులు ఒకవేళ మనకి చేయిస్తారు, వదిలేస్తారు,
చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. కానీ ఆపత్తి కాలంలో మన దేవుడు నమ్మదగిన సహాయకుడు అయి ఉన్నాడు. దేవుడి ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.